ఇది మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీ అండి. ఇదంతా బేబీ సెటప్. ఇప్పుడు మీకు ఇంతకుముందు అవకాశం చూపించాను కదా, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీ. చూడరు మొత్తం ఎంత అల్యూమినియం ఫ్యాక్టరీ. మీకు ఎంత దూరం ఉండదో నేను అంత దూరం ఉంటుంది చూపిస్తారు. ఇంకా మనం ఏంటంటే బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాం. లోపలికి వచ్చేసాం మనం, చాలా లోపలికి వచ్చేసాం. చాలా సెట్లు దాటుకుని సరిపోదా శనివారం సెట్టు, తర్వాత దేవరా సెట్టు, తర్వాత బేబీ సెట్, ఇవన్నీ దాటుకొని మనం ఇక్కడ దాకా వచ్చేసాం. ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. ఇదే దేవరా. ఇక్కడ ఆల్రెడీ షూట్ జరుగుతుంది. ఇది ఇంకొక షెడ్, ఇంకొక సెట్ అంటారు దీన్ని, ఏదో నాకు నేమ్ కూడా అంత ఐడియా లేదండి. ఇక్కడ చూడండి ఉంటాయి అన్నీ, ఇలా ఉంటాయి సెటప్స్. ఇదిగోండి మనకు కార్లో ఏదైనా కార్ని మనము చూస్తాం కదా, ఇప్పుడు మనకు కార్ ఏదన్నా యాక్సిడెంట్ అయినట్టు చూపించాలంటే ఇలాంటి డమ్మీ కార్స్. ఇదిగోండి ఈ కార్లో ఏముండదు, ముందు వెనకాల రాడ్ ఉంటుంది, ముందు వెనకాల రాడ్ ఉంటుంది. జస్ట్ ఈ కార్ని ఇలా క్రెయిన్కు పట్టేసి కింద పడేస్తారు. దీని ప్లేస్లో మనకు రీప్లేస్ చేస్తారు వేరే కార్స్ ఉన్నట్టు. ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా కారు పగిలిపోవడం, బద్దలు అవ్వడం, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు అవ్వడం, ఇలా ఉంటుంది సెటప్స్ అన్నీ. అంతే సేమ్. ఇంకా మీకు చోట చూపిస్తున్నాం కదా, సేమ్ అంతే సెటప్స్ అంటే ఇంకా అన్నీ రెడీ చేస్తారండి. మనకు ఎలా ఉంటుందంటే ఈచ్ వన్ ప్రతి ఒక్కటి రెడీ చేస్తారు. మనకి ఎక్కడ ఏది కూడా మిస్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ పాయింట్ కూడా, అంటే చిన్న చిన్న మైనర్ పాయింట్స్ కూడా వాళ్ళు టేకప్ చేస్తారు. దీనికి సినిమాకి అవసరం ఉంది అంటే అక్కడ వేసేస్తారు అనమాట. ఈ చెట్లు ఇవన్నీ అయితే యాక్చువల్గా అయితే ఒరిజినలే, డూపే కాదు. ఇవన్నీ మాత్రం డూపే. ఇవ్వండి ఇంకొక సెట్, ఇంకొక సెట్ చూడండి, మస్తున్నాయి ఫ్రెండ్స్, మస్తున్నాయి. ఇక రెడీ చేస్తున్నారు. ఇదంతా అల్యూమినియం ఫ్యాక్టరీనే, చాలా పెద్దది. ఓకేనా, దగ్గర నాకు తెలిసి ఇది ఒక 85 acres అట్లా ఉండొచ్చు అండి. ఇది చాలా పెద్దది, ఇంకెక్కువే ఉండొచ్చు. నేను బై మిస్టేక్ చెప్తున్నాను అంతే. ఇదంతా సెటప్, ఇదంతా ఇక చూడండి. ఇది లోపలికి పోతే మీకు సినిమాలో చూసేటప్పుడు లోపలికి పోతే ఎంత బాగుంటుందండి, అసలు అంత బాగుంటుంది. ఇక చూడండి అంత మొత్తం యాస్టిస్. ఇదంతా సెటప్, ఇదంతా లోపల వరల్డ్ లా క్రియేట్ చేస్తారు. లోపల బాగుంటుంది అంతా. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఏదో వేసారండి. ఇప్పుడు మనకు అవసరం ఉందంటే అక్కడ పెట్రోల్ బంక్ ఏం తయారు చేసేస్తారు, అంత వేస్తారన్నమాట. ఇదంతా సెటప్. చూడండి ఇగో బయటికి వాల్స్ ఇలా, ఒక వాల్ కనపడకూడదంటే ఇలా, వాళ్ళు అవసరం లేదు ఇక్కడ మన కెమెరాలో పడదంటే ఇలా పెట్టిస్తారు రాడ్స్ లాగా. ఇదిగోండి లోపల చూడండి, బయటికి ఇలా కనిపిస్తుంది, లోపలికి ఇలా కనిపిస్తుంది అండి. మీరు ఎక్కడైనా అసలు ఇవి చూడండి, మొత్తం ఒక 5 star హోటల్ లాగా ఉంది. ఓ పాత టైంలో 5 star హోటల్ ఎట్లుంటుందో అట్లుంది. చూడండి ఆ గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ అంతా చూడండి ఎంత బాగుంది. సెటప్స్ అసలు వేరే లెవెల్ ఉంటుందండి. అసలు మనం ఊహించలేం, బయట చూసిన దానికి లోపల ఉండేదానికి అస్సలు ఊహించలేమండి. ఇక్కడ ఇంకా చాలా పెద్దదండి ఇది స్టూడియో. యాక్చువల్గా మనకు ఇది చూడండి, ఇది మీకు ఇక్కడ సెటప్స్ అర్థమవుతుంది చూడండి. ఇక లోపల ఇదిగోండి బయట వాల్స్ ఇలా ఎంత బాగుంది చూడండి. ఇది ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ ఇంటికి. ఇగో చూడండి ఎంత బాగుందండి. ఇగో ఇది ఇంకో సెటప్. ఇక్కడ మనము ప్రీవియస్ కూడా మన వెహికల్లో ఒకసారి వచ్చామండి. మన ప్రీవియస్లో కూడా ఇక్కడ ఒకసారి షూట్ జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఈ లోపల ఇంకో పెద్ద సెటప్ ఉందండి అక్కడ. ఇక్కడ మాత్రం ఈ సెటప్కి మనం ఇంతకుముందు ఒకసారి అయితే విజిట్ చేసాం మన వెహికల్తో. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉందో, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూడండి. నేను ప్రీవియస్లో ఇంతకుముందు వీడియో తీయలేదు, యాక్చువల్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగుంటుందండి. అసలు లొకేషన్స్ సంబంధమే ఉండదండి. చూడండి ఎంత బాగుంటుందండి, అసలు ఈ లొకేషన్ చూడండి. వావ్ సూపర్ అండి. అసలు అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు, ఎంత క్లారిటీగా ఎంత బాగుందండి అసలు నిజంగా చూడడానికి. ఇక చూడండి
ఇక్కడ కూడా మనకు ఒక పాత సెటప్, పాత పురాతన సెటప్. ఇప్పుడు మనకి యాక్చువల్గా పురాతనలో ఇంతకుముందు అక్కడ పైకి ఎక్కుతారు కదా పోలీసు వాళ్ళు, ఇది అలాంటి సెటప్ అనమాట. ఇదిగోండి అక్కడ ఉంది చూడండి, మనకు పాత పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళు పైకి ఎక్కుతారనమాట. ఇది అలాంటి సెటప్. ఇది ఈ సెటప్ పేరు అయితే మనకు అంత ఐడియా లేదండి, కానీ సెటప్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, పాత సెటప్ అండి, పాతది, చాలా పాతది అంటే చాలా పాతది. ఇదిగో చూడండి, మీరు అందరూ విజువల్ ఎక్స్పీరియన్స్ చేయండి అండి, చాలా బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగుందండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ నాకు తెలిసి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇక్కడ మనకు అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో, స్వామి శరణం అయ్యప్ప స్వామి స్వాములు అందరికీ కూడా మనకు అయ్యప్పలు ఎవరైతే మనకు 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి మాలేసుకున్న అప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు అక్కడ పూజలు చేసుకుంటారు. అక్కడ భిక్ష కానీ లేకపోతే అల్పాహారం కానీ అక్కడ తింటారండి. ఇగో చూడండి, ఇగోండి బ్యాక్ సైడ్ సెటప్స్, ఇగో చూడండి అసలు